ఈరోజు కార్తీక పురాణములో 23వ రోజు పారాయణము గురించి తెలుసుకుందాం. జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద ప్రాతిపత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది. అప్పుడా ముని కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు. వెంటనే 2 వానరులు వచ్చారు. మునివారికి కనుబొమలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ 2 కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను, ముండెమును, తలను తెచ్చి వారి ముందుంచాయి. తన భర్త ఖండితావయవాలను చూసి బృంద గొల్లుమని ఏడ్చింది. అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది. అందుకాముని నవ్వుతూ, శివోపహతులైన వాళ్లను బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బతికిస్తాను అంటూనే అంతర్ధానుడయ్యాడు. అతనలా అంతర్ధానుడవ్వడమే తడువుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడయ్యాడు. కిన్నురాలైన బృందను కౌగిలించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది. వారిద్దరూ ఆవనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడల్లో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయింది. కానీ కొంత సమయానికి ఆమె అతనిని విష్ణువుగా గుర్తించింది. మొగన వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది. ఓ విష్ణుమూర్తి, పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక. నీ మాయతో ఇతఃపూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులే జన్మించి నీ భార్యనే హరించెదరుగాక. నువ్వు భార్యావియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహా అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి అగుగాక అని శపించి తనను అభిలాషిస్తున్న ఆ శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితిభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపించసాగాడు. సిద్ధులు, ఋషులు ఎవరెన్ని విధాలా చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. బహుళ అష్టమి అనగా 23వ రోజు పారాయణము సమాప్తము. మీకు ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.